హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా, మీరు కూడా బాగుండాలి. ఇదిగో నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం రండి. చెప్పనా? హాయ్ అండి. ఇదిగో ముందు చికెన్ కర్రీలోకి రసం పెట్టాను. రసం పెట్టి పక్కన పెట్టాను. ఇదిగో చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు ఇదిగో కావాల్సిన పదార్థాలు: చికెన్ కడుక్కుని పెట్టానండి. ఇదిగో ఉల్లిపాయలు కోసించానండి. ఇది పసుపు, కారం, ఉప్పు, అల్లం పేస్ట్, మసాలా అండి. కళాయి పెట్టాను. ఇక కావాల్సినంత ఆయిల్ పోస్తాను. ఇక 4 పోసానండి. దీంతో సరిపోతుంది. కావాలి ఆయిల్ హీటెక్కాక కొంచెం హీటెక్కినద్దాం. ఆయిల్ కర్ర ఒక్క రవ్వ వేసుకుందాం. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తున్నాను. తీపి వస్తుంది అని వేసుకుంటున్నారు అనుకుంటారు. రాదు తీపి, ఎందుకంటే పిల్లలు ఎక్కువ జ్యూస్ కావాలంటారు. అందుకని ఉల్లిపాయలు ఎక్కువ వేసాను. అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు అల్లం పేస్ట్. ఇప్పుడు పసుపు, మంచిగా కూడా ఉన్న పసుపు. రవ్వ ఉప్పు అండి. కొంచెం లైట్గా ఉప్పు వేస్తే మళ్ళీ మగ్గుద్ది కదా, ముక్కకు పట్టదు. అందుకని లైట్గా ఉప్పు, ఒక్క రవ్వ. ఇదిగోండి అల్లం పేస్ట్ వేసాను కదా. కొంచెం ఇది కలుపుకోవాలి. కొంచెం ఇలా అనుకుంటే కలుపుతుంది. ఇంకా ఉల్లిపాయలు ఒక రవ్వ వేయండి కదా కొంచెం. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ వేసిన చికెన్ వేసేసుకోవాలి. వేసేస్తున్నాను. చికెన్ వేసాను. కొద్దిగా మూత పెట్టుకుంటే ఆవిడకి నీళ్ళు వస్తాయి. దానికి మగ్గుద్ది. మూత పెట్టుకున్న ఒక 10 నిమిషాలు. ఇదిగండి ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు ఇవన్నీ మగ్గినాయి కదా, ఉల్లిపాయ అవి మగ్గింది బాగా. ఇప్పుడు సరిపడా అన్నీ వేసుకుందాం దీంట్లోకి. ఇదిగోండి పసుపు ఇందాక వేసుకున్నాం కానీ కొంచెం వేస్తాను, నీసు రాకపోతే. కారం, సరిపోయిందో లేదో చూస్తున్నాను. అంటే 1 స్పూన్ ఉప్పు, ఉప్పు 1 స్పూన్నర పడుతుంది. దీంట్లో ఉడకటానికి కొంచెం వాటర్ పోద్దాం. సరిపడా వాటర్ పోసాను. మసాలా వేద్దామండి. ఈ జీలకర్ర, ఉల్లిపాయ, ధనియాలు, లవంగ మొగ్గలు అన్నీ వేసి మిక్సీ పెట్టిన మసాలా అండి. పొడి మసాలా కన్నా ఈ తడి మసాలా వేసుకుంటే చక్కగా బాగుంటుందండి. వేసానండి మసాలా. ఈ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇదిగమ్మా చూద్దాం కూర ఎంతవరకు అయిందో. ఇక అయిపోయింది కూర. బా ఎంత బాగుందో కలరు, టేస్ట్ చాలా బాగుంది. వాసన చాలా బాగా వస్తుంది. ఇదిగో కలర్ చూడండి ఎలా ఉందో కూర.
కలర్ ఒక పావు గంట ఉడికింది కూర. ఇంకా అన్నం పెట్టుకుని ఇక తింటమే. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను. అందరికీ బాయ్.